భారతదేశం విభిన్న సంస్కృతులకు మరెన్నో వింత ఆచారాలకు నిలయం. కొన్నిసార్లు మనం వినే కథలు నమ్మశక్యంగా లేకపోయినా అవి తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ పిడకల సమరం. ప్రేమికులను విడదీసే పెద్దల్ని చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ దేవుళ్ల మధ్య జరిగిన ప్రేమ కలహమే ఒక మహాయుద్ధానికి దారితీసింది. వందల ఏళ్ల చరిత్ర, వేల మంది భక్తులు ఆవు పేడతో చేసిన పిడకలను ఆయుధాలుగా చేసుకుని అక్కడ వింత యుద్ధం జరుగుతుంటుంది. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో కైరుప్పుల గ్రామంలో ఇది ప్రేమను గెలిపించే ఒక వినూత్న పోరాటం. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరగడం ఆనవాయితీ. ఒకసారి దీన్ని గత చరిత్రను కనుక చూస్తే, త్రేతాయుగం నాటి కాలంలో భద్రకాళీదేవి, వీరభద్రస్వామి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి విషయంలో వీరభద్రస్వామి చేసిన జాప్యం అమ్మవారికి ఆగ్రహాన్ని తెప్పించిందట. తనను ప్రేమించి మోసం చేశారు అన్న ఆవేదనతో స్వామి వారిని అవమానించాలంటూ అమ్మవారి భక్తులందరూ కూడా నిర్ణయించుకుంటారు. గొల్ల, మాల, కంసలి వర్గాలకు చెందిన అమ్మవారి భక్తులంతా స్వామివారిపై పిడకలతో దాడికి సిద్ధమవుతారట. ఈ విషయం తెలిసిన స్వామివారి భక్తులు కూడా ఎదురు దాడికి దిగుతారట. అలా మొదలైన ఆ యుద్ధం నేటికి కూడా ఒక ఆచారంగా మారిపోయింది. ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా తమ ఆరాధ్య దైవాల మధ్య జరిగిన ఒక విరహ వేదనను గుర్తు చేసుకోవడమే ఈ ఉద్దేశం, ఈ పండుగ జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశం అంటున్నారు. వచ్చిందంటే చాలు అందరి చూపంతా కూడా కర్నూలు జిల్లా కైరుప్పుల వైపు ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఈ పిడకల సమరం చూడడం కోసం సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకొని ఈ యొక్క జరిగే వేడుకలను చూడడానికి వచ్చే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. గ్రామంలో దాదాపు వందల సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటూ గ్రామస్తులు చెప్పే పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే దాదాపు 10 గ్రామాలు, సమీప గ్రామాలు ఉన్నాయో 10 గ్రామాల్లో పశువుల పేడతో తయారు చేసినటువంటి పిడకలను తయారు చేసి, నిజంగా మనం సాధారణంగా జనరల్గా చూస్తూ ఉంటాము, వివాహాల జరుపుటకై ఈ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకోవడానికో లేక ఇతర వాటికి గొడవలు పడే పరిస్థితి. కానీ కర్నూలు జిల్లా కైరుప్పుల మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీరభద్రస్వామికి, కాళికాదేవికి వివాహం జరుపుటకై ఈ యొక్క ఏదైతే పిడకల సమరం ఉందో ఇందులో ప్రధానంగా 2 వర్గాలుగా ఏర్పడి ఈ విధంగా మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఇటు వీరభద్ర స్వామి వర్గం వారంతా ఇటువైపు, మరో వర్గం అంతా కూడా కాళికాదేవి వర్గం మరోవైపు దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో 2 వర్గాలుగా మనం విజువల్లో చూస్తున్నాము. అటో వర్గం, ఇటో వర్గం 2 వర్గాలుగా ఏర్పడి ఈ జరిగే పిడకల సమరానికి కొంత సమయంలోనే ప్రారంభం అవుతుంది. అయితే గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, జనరల్గా మనం ఎక్కడైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలను చూస్తూ ఉంటాం, కానీ మీ విలేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవతలను ఏకం చేయడం కోసం ఈ పిడకల సమరం జరుగుతుంది. ఏంటి అసలు ప్రత్యేకత? ఇది మాకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మా పూర్వీకులు, అటు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాన్ని మేమైతే కొనసాగిస్తున్నాం. అయితే చాలామంది అనుకుంటున్నారు, అంత ఎడ్యుకేటెడ్ కదా, ఈ యొక్క ఎడ్యుకేటెడ్ బ్రెయిన్లో మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ఏంటి, సైన్స్ అవి అంటున్నారు. కాబట్టి సో మా పూర్వీకులు, మా పెద్దలు మాకు ఏ విధంగా అయితే ఒక సంస్కృతిని ఆనవాయితీగా అందించారో మేము కూడా అదే విధంగా కూడా మా తర్వాత తరాల వరకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి మా ఉగాది స్పెసిఫిక్ కర్నూలు డిస్టిక్లోనే వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే ప్రజలందరూ కూడా వీక్షించడానికి వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము కొనసాగించడానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల ప్రజల నుంచి మాకు ఒక సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది. కర్నూలు జిల్లా కైరుప్పుల గ్రామం అంటేనే మనకు అందరికీ గుర్తొచ్చేది ఒక పిడకల సమరం. ఈ యొక్క పిడకల సమరం అనేది కూడా మేమంతా ఎంతో సంబరంగా జరుపుకుంటాం. పెద్దల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ కాబట్టి మేము అదేవిధంగా ఏ విధమైన ఫీలింగ్స్ లేకుండా కూడా వ్యక్తిగతంగా కాకుండా అందరూ కూడా కలిసి మరి యొక్క ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటూ ఉంటాం. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి, మీరు చెప్పండి. అంటే 2 వర్గాలుగా పిడకలతో కొట్టుకుంటున్నారు అంటే పాత కక్షలతో అట్లా ఏమన్నా చేసుకునే ఛాన్స్ ఉంటుందా? అలాంటివి ఏమి ఇక్కడ పాత కక్షలు అలాంటివైతే లేదు. ప్రేమకు ప్రతిరూపంగానే ఈ సమరాన్ని నిర్వచించుకుంటాం. ఇది ఇప్పటిది కాదు, త్రేతాయుగం నుంచి జరుగుతున్నది. భద్రకాళిని ఏదో అన్నాడని చెప్పి పెళ్ళికి లేట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళ వర్గీయులు నేను చేసుకోకపోతే ఆ కోపంతో నువ్వు ఊర్లేకరా మేము నీ కథ చూస్తామన్నందుకు ఈ ప్రేమ వివాహంకే తప్ప వేరే దుద్వేషంతో కానీ ఇంకోటి కానీ ఏది లేదు. వీరభద్ర స్వామి ఒక వర్గము, కాళికామాత ఒక వర్గము. నువ్వు పెళ్ళికి లేట్ అవునందుకోసం నువ్వు ఎలా చేసుకో చూద్దామని చెప్పి దానికి కార్యక్రమమే ఈ పిడకల సమరం చేసుకుంటామే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. భద్రకాళి వీరభద్రస్వామి ఒక సైడు, భద్రకాళి ఒక సైడు. నువ్వు మా ఊర్లోకి వస్తే నేను పెండతో కొడతా అంటే చెన్నంపల్లి
పుప్పలదేవి గిడ్డేస్వామి కాత్రికేయ స్వామి వాళ్ళు కావాలంటే వీరభద్ర స్వామి ఉరాకులో నుంచి గుడికి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు నన్ను కొడితే నేను సపోర్ట్గా మా వాళ్ళని నేను తోలుకొచ్చుకుంటా, నాకు సపోర్ట్గా కారుమంచిరెడ్డి, వెంగళాయరెడ్డి, పుప్పలదొడ్డి ఇలా దేవుళ్ళందరూ వచ్చి ఒక్కొక్క చోట కూర్చొని ఎవరిని గలాట చేయకుండా వీరభద్ర స్వామి గుడికి వెళ్ళిపోవాలి. నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను చూసుకున్నాను. తర్వాత ఎందుకు ఇది జరిగిందంటే ఈ ప్రేమ వివాహం ఎందుకు జరిగిందంటే వీరభద్ర స్వామి భద్రకాళిని పెళ్లి చేసుకోవడానికి కొంచెం లేట్ చేస్తాడు. నువ్వు లేట్ చేసే కొద్దీ ఏమి చేసుకోవంటే నేను చేసుకోనని ఏదో కువాడం చేస్తే ఆ రోజులో వీళ్ళిద్దరి మధ్య భయంకరంగా కొట్లాడడం వల్ల అప్పుడు మధ్య త్రేతాయుగంలో బ్రహ్మదేవుడు వచ్చి వీళ్ళు పంచాయతీ చేసి మళ్ళీ రేపులో ఎల్లుండే వీళ్ళు వివాహం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇదే దినాన పిడకల సమరాయన మరుసటి రోజే వివాహానికి ఈ ప్రేమ వివాహానికి పునాది పడుతుంది. ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈ పిడకల సమరం ముగిసిన తర్వాత స్వామివార్లని ఎలా దర్శనం చేసుకుంటారు? ఒకవేళ గాయాలైతే ఏం చేస్తారు? ఈరోజు తరతరాల నుంచి కూడా ఈ పిడకల సమరం ఆడడం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం ఉగాది పండుగ మరుసటి రోజు ఆడుతున్నారు. అదేవిధంగా ఈ పిడకల సమరం ఆడేటప్పుడు మనసులో ఒకరిపై ఒకరికి ఎలాంటి కక్ష లేకుండా కూడా దేవుని సంబరమని దేవుని సంబరం లాగానే ఈ పిడకల సమరాన్ని ఆడిన తర్వాత వీరభద్ర స్వామితో పాటు అందరూ మొత్తం ఆ వర్గీయులు ఈ వర్గీయులు 2 వర్గాలు కలిసి టెంపుల్ పోయి అక్కడున్న అంగారం తీసుకొని ఎక్కడైతే దెబ్బ తగిలింటుందో అక్కడ ఆ అంగారాన్ని పూడ్చుకుంటే పొద్దున మార్నింగ్ లోపు మొత్తం ఎక్కడ దెబ్బలు తగిలినా కూడా ఆ అంగారం వల్ల ఈ దెబ్బలన్నీ మానిపోతాయి. ఇది తరతరాల నుంచి కూడా మా పెద్దవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఇలాంటివి మరి చేస్తాం. కాబట్టి ఆ అంగారం పూచుకుంటే దెబ్బలు ఎక్కడ ఉన్నా కూడా ఆ వీరభద్ర స్వామి కాళికాదేవి మైత్యంతో ఆ దెబ్బలు మానిపోతాయి. అంటే ఈ పిడకలు ఏ ఏ గ్రామాల నుంచి సేకరిస్తారు? అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? అంటే సాంప్రదాయం అలానే ఎక్కువగానే ఉందా లేకుంటే తగ్గిందంటే? ఈ పాడి పశువులు తగ్గినందుకు కొద్దిగా ఇంకా ఈ పిడికలు చాలా తగ్గాయి. మరి చుట్టుపక్కల ప్రాంతాలు అయినటువంటి కుంకునూరు, అల్లార్దిన్నె, వలగొండ, పుప్పాలదొడ్డి, వెంగళాయదొడ్డి, కల్లపరి తదితర గ్రామాల నుండి కూడా ప్రజలు అనేక మంది భక్తులు వాళ్ళ వంతుగా 101, 51 ఇట్లా వాళ్ళు ఒక ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. మరి ఈ పిడికలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి మా యొక్క వీరభద్రస్వామి శక్తివంతుడు కాబట్టి ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ విభూతిని ఒక ప్రథమ చికిత్సగా మార్చుకొని జనాలందరూ కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎటువంటి విభేదాలు లేకుండా జరుపుకోవడం మా గ్రామస్తుల యొక్క పట్టుదలతో, అంటే ఇక రాజకీయ విభేదాలు కానీ కక్షపూరితమైన ఇవి జరగకుండా చాలా సానుకూలంగా ఆడతారనమాట. ఇందులో మిగతా రాష్ట్రాల వాళ్ళు వచ్చి కూడా పాల్గొని చాలా ఆనందంగా ఉల్లాసంగా ఆడి వీరభద్రస్వామి భక్తిని వాళ్ళు చాటుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. అయితే మనం చూస్తున్నాము ఏదైతే ఈ పిడకలు ఉన్నాయో ఇవి దాదాపుగా 10 గ్రామాల నుండి ప్రజలు ఎవరైతే తమ స్వామివారికి మొక్కులను చెల్లించుకోవడం కోసం ఈ విధంగా తయారు చేసి ఈ గ్రామానికి ఈరోజు ఉదయం ఇక్కడికి 2 వర్గాలుగా ఏవైతే ఈ పిడకల సమరంలో పాల్గొంటాయో 2 వైపులా కుప్పలుగా వేసి ఈ యొక్క సమరానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. జనరల్గా మనం ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేదా ఎక్కడైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాల కోసం బయటకు వచ్చేటటువంటి సందర్భాలు ఎక్కువనే మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా కర్నూలు జిల్లా కైరుపుల మాత్రం దేవుడి వివాహం మహోత్సవం కోసం ఏకంగా దాదాపు 10 గ్రామాల ప్రజలంతా కూడా ఈ విధంగా గతంలో త్రేతాయుగంలో ఏదైతే చరిత్ర చెప్తుందో అలాంటి సందర్భమే గుర్తు చేసుకునేలాగా ప్రతి ఏటా ప్రేమకు ప్రతిరూపంగా పిడకలతో కొట్టుకునే ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తున్నామంటూ కూడా గ్రామస్తులు చెప్పే పరిస్థితి. ప్రతి ఏటా ఉగాది మరుసటి రోజున ఈ గ్రామం ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. ముందుగా కారుమంచి గ్రామం నుంచి రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై ఊరేగింపుగా వస్తారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత గ్రామం 2గా విడిపోతుంది. ఒక వర్గం వారు అమ్మవారి తరపున, మరో వర్గం వారు స్వామివారి తరపున వేలాది పిడకలను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. గాలిలో పిడకలు వర్షంలా కురుస్తుంటే ఆ ప్రాంతమంతా జై వీరభద్ర, జై భద్రకాళి అన్న నినాదాలతో మారిపోకపోతూ ఉంటుంది. ఈ పోరాటంలో గాయపడ్డం సహజం, కానీ ఇక్కడే ఒక అద్భుతం కూడా జరుగుతుందంటారు. దీనిపై స్వామివారి అర్చకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ప్రతి ఏటా కర్నూలు జిల్లా కైరుపుల గ్రామంలో పిడకల సమరం యొక్క ప్రత్యేకత ఏంటో మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి,
మీ గ్రామంలో ప్రధానంగా వీరభద్ర స్వామి వర్గము, ఇటు కాళికాదేవి వర్గము పిడకలతో కొట్టుకునేటటువంటి ఆచార్య యొక్క ప్రత్యేకత ఏంటి? మాకు ఇది సంప్రదాయం అనేది ఉగాది పండగకి మరుసటి రోజు సంప్రదాయం అనేది అప్పుడు దేవతలే ఆడినారు. ఇప్పుడు మేము పిడకలు తయారు చేసుకొని ఆడుతున్నాం. మా కొండల్లో కూడా ఉన్నాయి. ఆయనకి వీరభద్ర స్వామికి సపోర్ట్ ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు గిడ్డయ్య స్వామి ఉంటాడు, కాతిరికాయ స్వామి ఉంటాడు, కారమంచి వీరప్పలు ఉంటారు, ఎంగళాయదొడ్డి వీరప్పలు ఉంటారు. ఇక్కడ మా కొండ వెనక చౌడేశ్వరి దేవి కూడా ఉంటుంది. తర్వాత కారమంచి రెడ్డి కూడా వస్తాడు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ కార్తీక మాసంలో ఉంటుంది. శ్రావణ మాసంలో చూపులు ఉంటాయి, కార్తీక మాసంలో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఒక 4 నెలలు కళ్యాణానికి గ్యాప్ వలన వాళ్ళకి కొద్దిగా భేదాలు వచ్చి వీరభద్ర స్వామి కొద్దిగా ఏదో కొన్ని చిలిపి శాస్త్రాల వలన కొద్దిగా అలిగింటాడు కాళికాదేవి. ఆయన అలిగి బయట పోయి ఉంటాడు వీరభద్ర స్వామి. ఆయన ఊర్లోకి ఎలా వస్తాయని కాళికాదేవి వర్గాల ఎస్సీలని యాదవులు ఆచారులు 3 చేసుకొని ఊర్లో ఎలా వస్తాయని కొట్టేయాలని ఉంటుంది. వీరభద్ర స్వామికి కూడా వీరభద్ర స్వామి పక్క కూడా లింగాయతులు కురవళ్ళు ఉంటారు, బోయళ్ళు ఉంటారు. అది ఏమో ఆడపిల్లని ఊకునే ఉంటారు. వాళ్ళు ఎక్కువ చేసే లోపల వీరభద్ర స్వామి దాడి చేస్తూ కాళికాదేవిని గెలుచుకొని ఇడుస్తాడనమాట. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ కళ్యాణం జరిపి ఒకటి అయిపోతారు. ఇది దేవతలు కూడా ఆడినారు. ఈ మధ్యలో వచ్చిందేం కాదు. మా వ్యక్తిగతంగా ఏది కొట్టుకునే వాళ్ళు అంటూ లేరు. ఏదన్నా అట్లా జరిగినా కూడా మళ్ళీ తర్వాత ఆట అయిపోతూనే ఒకరికొకరు సంతోషంగా మేము ఈ పండగ ఆనవాతిగా జరుపుకుంటున్నాము. ఇది అంటూ సంప్రదాయంగా జరుగుతూనే ఉంది. ఈ ఉత్సవంలో ఎన్ని గ్రామాల భక్తులు పాల్గొంటారు? ఇక్కడ 9 గ్రామాలు పాల్గొంటారు. కొంతమంది మొక్కొనింటారు. కొంతమంది వాళ్ళు కూడా 5 నుగ్గులు వేస్తామని వాళ్ళు కూడా పాల్గొంటారు. ఒక్క ఊరు సంబరమేం కాదు ఇది. చుట్టుముట్టు మా గ్రామాలు, మా కైరుప్పల గ్రామం పక్కలో పల్లెలన్నీ పాల్గొంటాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా చూడడానికి వస్తారు. పైన ఉన్న వాళ్ళు కూడా దెబ్బలు తగులుతాయి. ఆయన ఆధారము, ఆయన తీర్థము, ఆయన పూలే. ఏ డాక్టర్ దగ్గరికి కూడా పోం మేము మా పల్లెల్లో కానీ ఎవరు కానీ. ఇది 2 నెలల ముందర నుంచే మాకు పిడకలు అనేటివి మొక్కబడి ఉంటుంది మా 9 పల్లెలకి. ఈ ఊరు నుంచి గ్రామస్తులు ఎక్కడ వర్గం ఉన్న వాళ్ళు పోతారు. ట్రాక్టర్ కానీ ఎద్దుల బండి కానీ అక్కడ బత్తాదులు నుగ్గులు వేసి పంపిస్తారు. ఈ సంప్రదాయము రెడ్డి వచ్చేంత వరకు ఆడము. రెడ్డి వస్తేనే మేము స్టార్ట్ చేస్తాం. అక్కడ జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. చదువుకున్న యువకులు కూడా పాల్గొంటారా ఈ ఉత్సవంలో? మాట్లాడడానికి బాగానే ఉంది సార్ అది. కాకపోతే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో పాల్గొంటారు. మాట్లాడడం చాలా ఉంది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో పాల్గొంటారు. వాళ్ళు ఎక్కువ పాల్గొంటారు. ఇక్కడ మాకు ఆ మూమెంట్ వచ్చే లోపల 70 ఏళ్ళ ముసలాయన కూడా కొద్దిసేపు అన్న ఆడాలని మూమెంట్ వస్తుంది మాకు. మధ్యలో వచ్చింది కాదు. రేపు కొట్టుకంటే మాకు చాలా దెబ్బలు తగులుతాయి. ఆ దేవుని కొట్టుకు దేవుని నీళ్ళ ఉండేదానికి మేము ఆడుతున్నాం దాన్ని. అది లేకపోతే మేము ఆడలేం కదా. ఇది సంప్రదాయంగా వస్తూనే ఉంది. అంటే ఏంటి ఈ ఆలయ యొక్క ప్రత్యేకత? బ్రహ్మ విష్ణు ఈశ్వర సంబంధించినటువంటి టెంపుల్ లోపలనే మనం చూస్తూ ఉన్నాం. ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ బ్రహ్మసూత్రం అనేది ప్రత్యేకంగా ఉంది. ఎక్కడ లేదు బ్రహ్మసూత్రం అనేది. ఒక తమిళనాడులో ఉంది ఆలయం. ఇక్కడ బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు ఉన్నారు. వీరభద్ర స్వామి వచ్చేసి మాకు ఇక్కడ అందరన్నీ ఉంది. అప్పట్లో ఎర్రావులలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ చీకటి అయితేనే అక్కడ రాత్రి అయితేనే పాలు పిండుకొని కాగబెట్టుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఈ రాయికి 2 రాళ్ళు సపోర్ట్ చేసినారు పాలు కాగబెట్టేటప్పుడు. అప్పుడు పాలు ఎర్రగా ఏంటి ఏంది ఇలా ఉంది అని చూసినారనమాట. అక్కడ మాకు విగ్రహం దొరికింది. వచ్చిన తర్వాత ఊర్లోకి గ్రామంలో ఉండే బసవేశ్వరులన్నీ పోయినాయి వీరభద్ర స్వామిని తీసుకొని రావాలని. ఏ బసవేశ్వరుడు తీసుకొని రాలేకపోయినాడు. అక్కడ ఎర్రావుల మందలేటివి ఒకటి కర్ర పుల్ల అని 2 ఉన్నాయి. మేము వ్యవసాయం చేసేవాళ్ళు కర్రదన్ని పుల్లదన్ని అంటాం. ఆ 2 పైనుండి మళ్ళీ పక్కన చిన్న బాలింతోనికి ఆ పిల్లోడు చెప్పిన తర్వాత బండితో తీసుకొని వచ్చిన తర్వాత కొండపైన పోయినాడు. కొండపైన నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చినాడు. ఫస్ట్కు బ్రహ్మ విష్ణు ఈశ్వర త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో పాటు వీరభద్ర స్వామి కూడా ఉన్నాడు. వీరభద్ర స్వామి కాళికాదేవి ప్రేమకు ప్రతీకగా తమ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నామంటూ
అర్చకులు చెప్పేటటువంటి పరిస్థితి. ప్రతి ఏటా ఇలాంటి ఉత్సవాల్లో తమ గ్రామంతో పాటు ఇరు గ్రామాల వారు ఇక్కడికి చేరుకొని ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందంటూ చెప్పే పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా నుంచి.